తాత ఇట్లా చనిపోయిండు, ఇలా మా డాడీ లేడు, నేను ఒక్క కొడుకుని, నేను అడ్డు పెడతా అంటే మా మేనత్తలను మా బావలు అందరూ దాడి చేసారు, కట్టెలతోని రాళ్లతోని దాడి చేశారు. మా చెల్లె సీరియస్ ఉన్నది, మా మమ్మీని కూడా కొట్టారు, నన్ను కూడా ఇవన్నీ కొట్టారు, కడుపులో కొట్టారు. ఆసి 2 ఎకరాలు 3 ఎకరాలు ఆసి చేసుకున్నారు, 0% చేసేసారు, తెల్లకని చేసుకున్నారు బిడ్డలు. 2 ఎకరాలు ఒక ఇల్లే ఉంది సార్, ఆ ఇల్లు కూడా మా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టాలని ఇలా చూసారు, కొట్టి వెళ్ళగొట్టాలని చూసారు. ముగ్గురు మీద దాడి చేశారు, అగ్గివాడుతాను పోతే దాడి చేశారు. మా చెల్లె సీరియస్ ఉంది, సిద్ధ హాస్పిటల్లో సీరియస్ ఉంది. అగ్గి పెడతాను నేను అంటే పెద్ద మనుషుల దగ్గరికి పోయి అగ్గి పెడతాను నేను పట్టి అడిగితే వాళ్ళు నువ్వునివిరా అని డైరెక్ట్ దాడి చేశారు, కట్టెలు బట్టి రాళ్ళ బట్టి ముగ్గురిని కొట్టేసారు. అంతే సార్, వాళ్ళు తలకొరివి వాళ్ళు పెడతాన్నారు సార్. పెడతాంటే నేను పోయి అడిగిన పెద్ద మనుషుల దగ్గర, అడిగితే వాళ్ళు ఎట్లా పెడతారు, నువ్వే పెట్టాలి, కొడుకు కొడుకున్నావు కదా అని అన్నారు సార్. అనే వరకు సార్ అలా అందరూ 10 మంది ఎగబడి ముగ్గురిని కొట్టారు. ఇంటికాడ ఉండగానే కొట్టారు సార్. కొడుకున్నాడు కదా, కొడుకే పెట్టాలి, వేరే ఎందుకంటే వారసులు ఉన్నారు కదా అని అంటారు. పోలీసు వాళ్ళు అన్నారు ఉండాలి, నేను పెట్టాలని చెప్పారు. నేను పెట్టేదాన్ని కానే ఉంటుందా, మా దాదా నేనే పెడతా, మా డాడీ ఒప్పుకున్నా కదా నేనే పెడతా, ఖచ్చితంగా నేనే పెడతా. మా భర్త చనిపోయింది, ఇంకా మా తండ్రికి బదులు కొడుకు పెడతా అన్నారు. ఆస్తి అంతా తీసుకున్నారు మా ఆడబిడ్డలు. సరే 2 ఎకరాలు తీసుకున్నారు, ఒక ఇల్లు ఉంది, ఒక 10 గుంటలు ఉంది, అది పిల్లగాళ్ళ పట్టుకొని నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు మా మామ వెళ్ళిపోయి 2 ఏళ్ళు. ఇప్పుడు మా మామని తీసుకొచ్చి ఇంట్లో వేసారు, చనిపోయినాక తీసుకొచ్చి వేసుకున్నారు, చనిపోయాక ముందే తీసుకొచ్చి రూమ్లో వేసారు. ఇప్పుడు మా డాడీకి బదులు నేను పడతా అని పోతే ఎగబడి మమ్మల్ని కొట్టి నువ్వు ఆడబిడ్డలు పడతారు. వారసత్వంగా మా కొడుకు బదులు కొడుకు పెడతా అంటే వాళ్ళు పెడతా అంటారు, మేము ఓనివరం వద్దు మేము పెడతామని అంటారు ఆడబిడ్డలు. అగ్గిపట్టుడు వాళ్ళు అని కిలగడ్డ గంగరం దగ్గరికి అయినారు వాళ్ళు, వాళ్ళ మానవామ పోతే వాళ్ళ మానవామ వేయిన వాళ్ళే పిల్లగాడే పట్టుడు అని కిలగడ్డ గంగరం అన్నాడు. అన్న వాళ్ళే ఆ పిల్లగాడు లేచి ఆ పిల్లగడ్డ గంగరం దగ్గరికి పిల్లగాడు మానవ వేయిన వాళ్ళే ఈ నల్వాల శంకర్ గారి కొడుకు, ఈ ఎడ్డోడు ఇంకోడు, ఇద్దరు ముగ్గురు అడిగేండ్రు. పోయి ఏం చేసిండ్రు, ఎట్లా పడతారు అని వాళ్ళ మానవాది గల్లబట్టి, వాళ్ళ మానవాది గల్లబడితే మా తాతకు మేము పట్టకుంటే ఏందని ఈ కొరలు వేసిన వల్ల వాళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళని కొట్టిండ్రు. ఏం లేదు ఆయన వాళ్ళు ముగ్గురు ఎగబడ్డ వాళ్ళే మా మామను కొడుతుర్రు, మా అన్నను కొడుతుర్రు అని పిల్లుడికి వచ్చిన వాళ్ళే పిల్లలు ఇంటికి బట్టి కింద కొట్టి ఆయన కట్టబట్టి మన ఓడు ధరంపూరి పోరాడు తలకాయలు కొట్టిండు. బిడ్డ అగ్గి పడతానేమో ఆడబిడ్డోళ్ళు, మేమే ఆరుసుని నేను పడతా అని మనతో బిడ్డలే పట్టాలి అని వాళ్ళు. తల్లి అన్నది నల్వాల శంకరి దాని భర్త కదా, బిడ్డ భర్త, ఆడు మా వాళ్ళే పడతారు కానీ వేరే వాళ్ళు పట్టులేదని ఆడు. నీయాసోంటి దానివి ఇక్కడికి ఎందుకు తెచ్చినావు, అక్కడనే ఉంచుకొని ఉంటివి అంటే మమ్మల్ని వచ్చి అడిగినరా, మమ్మల్ని వచ్చి అడిగితే మేము ఈయన్నే ఉంచుదాము అరుచుకొని మందుం కానీ మమ్మల్ని వచ్చి అడగలేదు, మేము అందుకే ఉంచలేదు అని అన్నది. అంటే ఎందుకు నువ్వు ఇప్పుడు వచ్చిన వల్ల ఇక ఆడే పడతాడు కదా అంటే ఆడ పట్టు లేదు మేమే పడతామని మీ దిగబడ్డారు.